టాప్ హిట్లతోనే కాదు, పాటల తూటాల విషయంలో కూడా టాప్ హీరోయిన్స్ అనిపించుకుంటున్నారు పూజ హెగ్డే, రష్మిక. పాన్ ఇండియా సినిమాల పాటలు ఈ మధ్య తూటాల పేలుతుంటే ఆ సాంగ్స్తో దుమ్ము దులిపేస్తున్నారు పూజ అనుకో. అలానే కాజల్ నుంచి నిత్య వరకు చాలా మందికి ఇప్పుడు హిట్లతో పాటు బడా ఆఫర్లు లేకున్నా పాటలే పండగ తెచ్చి పెడుతున్నాయి. టాలీవుడ్ లో పాటల తూటాలు పేలుస్తూ దూసుకెళ్తోంది పూజా హెగ్డే. లాస్ట్ ఇయర్ సామజవర్గమన అంటూ వరుస బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న పూజ ఈ ఏడాది నీలాంబరిగా మత్తి పోగొట్టేలా ఉంది. మొన్నే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో దుమ్ము దులిపింది. ఇప్పుడు మాత్రం ఆచార్యలో నీలాంబరిగా మెరిసి మెస్మరైజ్ చేస్తోంది. టాలీవుడ్ లో రెమ్యునరేషన్ పరంగా వరుస హిట్లతో క్రియేట్ చేసిన సెన్సేషన్ పరంగా టాప్ 2 అనిపించుకుంది రష్మిక. అలా పూజ తర్వాత ప్లేస్లో దూసుకెళ్తోంది. పాటల విషయంలో కూడా పాన్ ఇండియా మూవీ పుష్ప సామి సాంగ్తో స్పీడ్ పెంచింది. హిందీ వర్జన్ రిలీజ్ కాకుండా నార్త్ ఆడియన్స్ని కూడా ఈ పాట 4 భాషల్లో ఆకట్టుకుంటోందట. కాజల్ పెళ్ళైంది, ప్రెజెంట్ పెండింగ్ సినిమాలు చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే పెద్దగా వార్తల్లో ఉండట్లేదు, కానీ తన పేరు ఇంకా టాలీవుడ్లో మారుమోగేలా చేస్తోంది ఆచార్య సాంగ్. లాహే లాహే సాంగ్ ఇప్పటికీ మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్తో దూసుకెళ్తూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మెరుస్తూ ఉండటం వల్లే నిత్యా మీనన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక భీమ్లా నాయక్లో పవన్తో జోడీ కట్టిన నిత్య ఆ మూవీ పాటతో యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేస్తోంది. టైటిల్ సాంగ్ అంత కాకపోయినా భీమ్లా నాయక్ రొమాంటిక్ సాంగ్ బానే వైరల్ అయింది. ఆ పాటతోనే మళ్ళీ నిత్యా మీనన్ ఓ రేంజ్ లో ఫోకస్ అవుతోంది. ప్రజ్ఞా జైస్వాల్ కి గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ లో పట్టుందంటారు, కానీ అదృష్టం లేక అడ్రస్ గల్లంతైందన్నారు. అలాంటి తనని మళ్ళీ ఫోకస్ అయ్యేలా చేస్తోంది అఖండ సాంగ్. అలా బోయపాటి సీను మేకింగ్ లో బాలయ్య చేస్తున్న ఈ మూవీలో టైటిల్ పాటలానే రొమాంటిక్ సాంగ్ కూడా బానే ఆకట్టుకుంటోంది. అలా పాటలు కూడా హీరోయిన్ల ఫేట్ మారుస్తున్నాయి.